ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా కాళ్ళు పోయినా సరే కామెడీ చేస్తా అంటున్నాడు మన నూకరాజు. మరి కామెడీ కోసం కాళ్ళని ఎందుకు త్యాగం చేశాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. ఏంటి నా కాళ్ళేయమ్మా, అందుకే ఏ గెటప్ పడితే ఆ గెటప్ చేయొద్దు అన్న. వాళ్ళ కాలింది కాళ్ళు తీస్తారు. అర్జెంట్గా అమ్మకి ఫోన్ చేసి చెప్పు. నీకు ఒకటి తెలుసా, ఇదంతా చేసిందే అమ్మ. నాకు కాళ్ళు లేవు, నేను డాన్స్ చేయాలి. ఆ యాంటోనీ గారు గెలిచేస్తాడు ప్రియా, వాడు ఎలాగైనా ఓడిపోవాలి. వాడి నెంబర్ నాకు ఇవ్వు, అప్పుడు నువ్వు గెలిచేస్తావు. సరే నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయనా? ట్రాక్టర్ డాన్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఎలా కదాలి ఇక్కడ నుంచి? ఒక్క నిమిషం ఉండు. నాకు ఎవరినో ఒకరు చూపి ప్రియా, నాకు ఎవడో ఒక సరైనోడు కావాలి ప్రియా, ప్లీజ్. సరే నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి కాఫీ తీసుకుని నేను తెస్తానన్నయ్య. యాంటోనీ మీద గెలవాలి ఎలాగైనా సరే. ప్రియా రామ్మా. అన్నయ్య ప్రియా నాకు కావాల్సిన దొరికారు ప్రియా. ఒకసారి చూడు. నాకు నచ్చలేదు అన్నయ్య. నీ పెళ్లి చూపులు కాదు ప్రియా. ఎక్స్క్యూజ్ మీ వాట్? మీరు నాకు కావాలి. నేను ఆ టైప్ కాదు, వాడు ఆ టైపే. ఇంతకి మీరెవరు? ఓహో మాస్టరా. మీరు ఎలాగైనా సరే నాతో రావాలి ప్లీజ్. ఎందుకండి? మీరు వస్తే నేను ఆ కప్పు కొట్టగలుగుతాను. నేను రానండి. ప్రియా ఎలాగైనా సరే ఒప్పించమ్మవన్నీ ప్లీజ్ అండి. మా అన్నయ్య కోసం ఏదో ఒకటి చేయండి. దేనికి? మనకు కావాల్సింది ఏంటి? కప్పండి. కప్పండి. ముందు కప్పు. ఇంతకీ మీరు డాన్స్ మాస్టర్ అయి ఉన్నాడు ఏంటి? ఇలా నా కాళ్ళు ఇచ్చేశారు. నరికేస్తానండి. ఎవరంటాడు? జస్ట్ మిస్. మీరు కూడా తిప్పేద్దరు మొన్న. మీరు మిస్ అయ్యారు, నేను దొరికేశాను అంతే. పదండి మాస్టర్. ప్రియా ఆ యాంటోనీ గారి దగ్గరికి వెళ్ళి నేనేటో చూపిస్తానమ్మా. కాళ్ళు వెతుకుంటున్నావేంట్రా? వాడే యాంటోనీ. పోయినసారి కాంపిటీషన్ లో నా కాళ్ళు తీర్చి గెలిచింది వాడే. ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి గెలవాలి. నాకు డాన్స్ రాదు కదా. ఇందాక నేను చూశాను, నీలో ఉంది. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది, ఎవడు ఈ మాట అన్నారు నీలో ఉంది అని. వాడే యాంటోనీ. మాస్టర్ కాళ్ళు తీసేసావు కదరా, నీతోనే మా మాస్టర్ కాళ్ళు పట్టిస్తా. నేను ఖాళీగా ఉంటాను తప్ప నీ లెక్క కాళ్ళు పట్టుకొని 2 ఎపిసోడ్లు లేపించుకోను. నీ డాన్స్ ఏంటో చూపి వాడికి. నీకు ఇప్పుడు కాదురా, రేపొద్దున కాంపిటీషన్ లో మేమేంటో ఏంటో చూపిస్తాం. అర్థమయ్యిందా? చూసుకుందాం. రాఘవా నీకేదైతే వచ్చాదో మాకు నేను చేసి చూపించు. ఇది కాదురా, ఇప్పుడు మీకు నేను రిహార్సల్ చూపిస్తాను. సాంగ్ ప్లీజ్. ఇలా చెయ్యి. యాంటోనీ మీద ఏంటి, మీ నాన్న మీద గెలుస్తాను. మస్కిటోస్ దోమలు ఎక్కున్నాయి. చూసావమ్మా వాడి ప్రాక్టీస్. నిద్రలో కూడా చేస్తున్నాడు. మైకేల్ జాక్సన్. డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం లేవండ్రా. అన్నా మా వల్ల అవ్వట్లేదన్నా, బయటికి వెళ్ళి తిరిగేసి వస్తాం. ఎలాగైనా మా మాస్టర్ కి కప్పివ్వాలి. ఆ స్టెప్ నేను చేస్తా, దీంతో చేస్తా. అమ్మా నడువు నొప్పి వస్తుందమ్మా. జాగ్రత్త. అబ్బా టైం అవుతుంది, ఇంకా లేడేంటి? షో కూడా స్టార్ట్ అయిపోయాము. నీ టైంలో ఎవరికి ఫోన్ చేయి. ఎవరు? చూస్తాను. లోపల ఏం చేస్తున్నావు నువ్వు? మీరే కదా మాస్టర్ కూర్చున్నాడు.
అక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయిందంట, ఇద్దరు కూడా వచ్చేసారంట. కాళ్ళు నొప్పిగా ఉంది మాస్టర్. ఇప్పుడు మరి డ్రాప్ అవుతావా? పదండి. ఈ రోజు మన షోకి జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు ఫస్ట్ రాబోతున్నది వైజాగ్ నుంచి శ్రీను. ఈ స్టేజ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఈ స్టేజ్ బాగా యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ రాబోతున్నది హైదరాబాద్ నుంచి ఆంటోనీ గ్రూప్. ఆంటోనీ, లాస్ట్ టైం లాగే ఈసారి కూడా పర్ఫార్మెన్స్ తిరగదీసావు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రాబోతున్నది వరంగల్ నుంచి గణేష్ గ్రూప్. అంటే ఇంతకు ముందు నేను పార్టిసిపేట్ చేయాలి, నా కాళ్ళు పోవడం వల్ల నేను చేయలేక నా గ్రూప్ రెడీ చేసుకున్నాను. ప్లీజ్ వెల్కమ్ గణేష్ గ్రూప్. రెడీ బాయ్స్, మ్యూజిక్. వాడంత చేత నేను చెయ్యకపోతే బాగుంది. ఓకే అన్నయ్య. ఇప్పుడు ఫైనల్ గా సెలెక్ట్ అయింది ఆంటోనీ గ్రూప్ అండ్ గణేష్ గ్రూప్. ఓడిపోయినా ఉన్నాడమ్మా, నేను ఓడిపోకూడదు. ఆయనప్ప తీసుకురా, ఆయనప్ప తీసుకురా, ఆయనప్ప ఆయనప్ప. ఒక నిమిషం ఆగండి రా. ఫైనల్ గా ఎవరిని ఇక్కడ చెప్పండి రా. పౌరుషం. మా మాస్టర్ డాన్స్ చేయాలనుకున్నావా? కాళ్ళు లేకపోయినా నేను నల్లా నేను చేపిస్తాను. రెడీనా? ఈ కాంపిటీషన్ లో విన్ అయింది మన గణేష్ గ్రూప్. రే యాంటోనీ, ఎవరిని కూడా చిన్న చూపు చూడొద్దు. పోరా. ఇంద్రజమ్మ, నరేష్, నా బాధ మీరు ముద్దు పెట్టినందుకు కదమ్మా వీడికి. కృష్ణ భగవాన్ గారు దాని పిలుస్తారేమని. నరేష్, నిజంగా 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 ఏదో ఒక వర్క్ ఇచ్చినా దాంట్లో ప్రాణం పోసి చేశారని చెప్తారు చూడండి, నిజంగా అది కళ్ళకు కట్టినట్టు చూపించారు మీరు. అండ్ రాజు, మీరు ఒక మెంటర్ గా చైర్లో కూర్చొని వీళ్ళని నడిపించడం, దిస్ ఇస్ వాట్ ద లీడర్షిప్ క్వాలిటీ. అండ్ స్టైల్ మూవీ స్పూఫ్ ని డ్రాప్ అవ్వనివ్వకుండా చాలా పెప్పిగా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. కృష్ణ భగవాన్ సార్. తన్మయ్య, నూకరాజు చాలా కష్టమైన స్కిట్ ఇది కదా. నరేష్ సూపర్, పులి కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆ అట్మాస్ఫియర్, ఆ మూడు తీసుకొచ్చారు. బాగుంది. ఆల్ ద బెస్ట్.